హాయ్ గాయ్స్, అందరూ బాగున్నారా? నేను రాంబాబు టూరిస్ట్. తిరుపతి 29వ ప్రయాణం. మన భోగాపురం నుండి స్టార్ట్ అయ్యాము, అంటే విజయనగరం జిల్లా. ఇక్కడ కడప నుండి వెళ్ళే రూట్ మాట ఇది. తిరుపతి కొత్తగా ఇది ఫ్లైఓవర్ వేశారు. చాలా అద్భుతం, చాలా బాగుంది. ఒకప్పుడు బెంగళూరు హైవే నుండి తిరుపతికి వచ్చేలోగా సిగ్నల్స్ ఎన్నో ఇబ్బందులు పడేపోరేమి. కానీ ఇప్పుడు కడప, బెంగళూరు, అలాగే చెన్నై సర్కిల్ నుండి కడప రోడ్డు తీసుకుంటే డైరెక్ట్గా కొత్తగా ఫ్లైఓవర్ తిరుమలకి, ఏషియన్ ఫ్లైఓవర్కి వెళ్ళిపోతాము. చాలా చక్కగా ఉన్నది. ఎందుకంటే చాలా అద్భుతం. స్టేట్ రోడ్డు తిరుపతి కొండపైకి ట్రాఫిక్ లేకుండా చాలా అద్భుతంగా ఉన్నది. ఇది కిందన ఇది రైట్ తిరిగితే కడప వెళ్తాం, లెఫ్ట్ తిరిగితే తిరుమలకి కొండపైకి వెళ్ళే రూటు. చాలా అద్భుతంగా ఉంది. కొండపైకి వెళ్ళే ముందు లంచ్ చేసుకొని, సారీ, ఫుడ్ తిని బయలుదేరుతున్నాము. కొండపైకి వెళ్ళేటప్పుడు మళ్ళీ ఇబ్బంది అని కిందనే అంతా ఫుడ్ అంతా తీసుకొని వెళ్తున్నాము. నేను తీసుకెళ్ళిన ఫ్యామిలీలు మళ్ళీ స్టార్ట్ అయ్యాము. తిరుపతి మెయిన్ ఆర్చ్ మాట ఇది కిందన. ఇక్కడే మనం చెకింగ్ అన్నీ అవుతాయి. కొంచెం ముందుకు వెళ్ళగానే టోల్ గేటు ఉంటుంది. మొత్తం కారులో ఉన్న వెహికల్స్లో ఉన్న పైన కిందన ఉన్న లగేజ్ మొత్తం దింపేసి చెక్ చేయవలసి ఉంటుంది. చాలా అద్భుతం. 29వసారి తిరుపతి కొండపైకి కారులో వెళ్ళడం అన్నది ఒక ఆప్టింగ్ డ్రైవర్ అన్నది చాలా కష్టం. కానీ భగవంతుడి దయ వల్ల 29వసారి తిరుపతి కొండపైకి కారులో ప్రయాణిస్తున్నాను. ఎందుకంటే ట్రైన్లో ఒకసారి ఫ్యామిలీతో వెళ్ళాను, కానీ కారులో 29 సార్లు ప్రయాణం కంప్లీట్ అయింది. చాలా అదృష్టంగా భావిస్తున్నాను. రాంబాబు టూరిస్ట్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. అలాగే మీ ఫ్యామిలీ మెంబర్స్కి చెప్పండి, ఇలాగ పలానా డ్రైవర్ ఉన్నాడు, ఎంత లాంగ్ అయినా ఇండియాలో ఎనీ ప్లేస్, కాశీ, షిరిడి, ఎంత దూరం అయినా ప్రయాణించడానికి ఇబ్బంది ఏమీ లేదు. మీ దగ్గర వెహికల్ ఉంటే పర్వాలేదు, లేదంటే నేను వెహికల్ ఎవరిదైనా తెచ్చి మీకు సురతంగా, ఆనందంగా, సంతోషంగా తీర్థయాత్రలు పూర్తిగా సంతృప్తిపడి మిమ్మల్ని ఇంట్లో దింపే బాధ్యత ఈ రాంబాబు టూరిస్ట్ అబ్బాయి, ఒక ఆప్టింగ్ డ్రైవర్ తీసుకుంటాడు. ఇప్పుడే తిరుపతి ఆలయం దగ్గరలో ఉన్న టోల్ గేట్ దగ్గరికి వచ్చాము. ఇక్కడ కారు పైన లగేజ్ అంతా తీసి చెక్ చేసి మళ్ళీ ముందుకి వాహనం మూవ్ అవుతున్నాము. చెకింగ్ ఆల్రెడీ అయిపోయింది. ఇక్కడ టోల్ గేట్ పాస్ అయితే నెక్స్ట్ కొండపైకి వెళ్ళే రూటు స్టార్ట్ అవుతాము. చాలా చక్కగా ఉన్నది. ఇప్పుడే చెకింగ్ అన్నీ పూర్తయి లగేజ్ అంతా పెట్టుకొని తిరుమల కొండపైకి జర్నీ స్టార్ట్ చేశాము. చాలా ఆనందంగా ఉన్నది. ఎందుకంటే స్వామివారు ఆలయంకి వెళ్ళే దారిలో ఎంతో పచ్చని వాతావరణం, అలాగే ఎంతో దేవాలయాలు, చాలా ఆనందమైన ప్లేసు. ఎందుకంటే తిరుపతి వెళ్ళే వాళ్ళందరికీ కిలోమీటర్ కూడా తెలియని ఆనందం, తెలియని శక్తి, ఎన్నో కష్టాలు, బంధాలు ఏదో అన్నీ పోయి సంతోషంగా ముందుకు వెళ్తున్నాము, ఎంతో ఆనందంగా వెళ్తున్నాము, ఎంతో బలంగా వెళ్తున్నాము స్వామి దగ్గరికి అని చాలా ఆనందంగా ప్రయాణం ముందుకు వెళ్తున్నది. నేను తీసుకెళ్ళేలో కూడా చాలా ఆనందంగా, కారులో ఫస్ట్ టైం కాబట్టి వాళ్ళు కూడా చాలా సంతోషపడ్డారు. ఒక ఆప్టింగ్ డ్రైవర్గా నేను ఎంతవరకు తిప్పాలో అంతవరకు తిప్పి తీసుకెళ్తున్నాను. మధ్యలో ఒక ఆలయం ఉంటుంది, ఆంజనేయ స్వామి ఆలయం. ఇక్కడే నడకదారి ఉంటుంది. నడకదారిలో ఒకప్పుడు జింకలు అన్నీ ఉండేవి, కానీ ఇప్పుడు కోతులు ఎక్కడ పడితే అక్కడ కోతులు ఉంటాయి. మీ దగ్గర ఏమైనా ప్రసాదం కానీ, ఏమైనా పళ్ళు కానీ, అరటిపళ్ళు కానీ, కవర్ చెప్పులు కానీ ఉంటే వాటికి ఆహారం కింద పెట్టండి. ఇప్పుడు తిరుపతి పైకి ఇంకో టోల్ గేట్ ఉంటుంది. తిరుపతి పైన రాగానే లెఫ్ట్ సైడ్ తిరిగి రైట్ తిరిగితే మన కారు కిందన ఎంటర్ అయ్యే టైము, ఇక్కడ ఎంటర్ అయ్యే టైము నోట్ చేసుకుంటుంది టోల్ గేట్. మనం ఆటోమేటిక్గా ఫాస్టాగ్ ఉంటే నో ప్రాబ్లం, ఫాస్టాగ్ లేకపోతే కంపల్సరీగా ఆపి మళ్ళీ టోల్ తీయాలి. చాలా అద్భుతంగా ఉంది. టోల్ గేట్ కూడా దేవస్థానం చాలా చక్కగా కట్టారు. స్ట్రేట్గా వెళ్తే కాంప్లెక్స్, లెఫ్ట్ తిరిగితే
కోటస్ రైట్ తిరిగితే ప్రసాదానికి అన్నదానానికి అలాగే గుండ్లు కొట్టించుకోవడానికి దేవస్థానం వెళ్ళడానికి ఈ రైట్ సైడ్ తిరిగితే చాలా దగ్గరగా ఉంటాయి అన్నీ. చాలామంది భక్తులందరూ తెలుసుకోండి. కారులో వచ్చిన వాళ్ళైనా బస్సులో వచ్చిన వాళ్ళైనా పైన టోల్ గేట్ దాటగానే రైట్ సైడ్ తీసుకుంటే చాలా అన్నిటికి అనుకూలంగా ఉంటుంది. తిరుపతి కొండపైన కూడా హెచ్పి పెట్రోల్ బంకు కొత్తగా కట్టారు. ఎవరు కూడా మనసంత పెడొద్దండి. ఇక్కడ లెఫ్ట్ తిరిగితే గుండ్లకి వెళ్తామండి. చూడండి 29వసారి స్వామివారికి గుండు తీసుకుంటానికి వెళ్ళాను. చాలా చక్కగా ఆనందంగా గుండు కార్యక్రమం పూర్తయింది. 29 సార్లు కార్ ఆప్టింగ్కి వెళ్ళి తీసుకోవడం చాలా అదృష్టం. ఇప్పుడే అన్నదానానికి వచ్చాము. అన్నదానం మొత్తం అంతా చాలా బిజీగా ఉన్నది. లైన్ కూడా చాలా దూరం నుండి ఇచ్చారు. ఇప్పుడు అన్నదానం తిందామని లోనికి వెళ్తున్నాము. మొత్తం అంతా చూడండి. ఇక్కడ చెప్పులు మీ దగ్గరలో వాహనం ఉంటే వాహనంలో పెట్టేయండి. గుడి హ్యాండ్ఓవర్లో ఎక్కడ కూడా చెప్పులేసి తిరగరాదు. రూమ్ ఉంటే రూమ్లో పెట్టేయండి. అలాగే సత్రంలో లాకర్ తీసుకుంటే ఆ దగ్గరలో పెట్టండి. చాలా అద్భుతంగా అన్నదానానికి మూవ్ అయ్యాము. వీళ్ళందరూ మా ఫ్యామిలీ మెంబర్స్. ఇప్పుడు తీసుకొచ్చిన వాళ్ళందరూ ఇప్పుడు 29వసారి ఈ ట్రిప్ వీళ్ళతోనే వచ్చాను. చాలా చక్కగా ఆనందంగా ఎంజాయ్ చేస్తున్నారు. ఎందుకంటే ఇలాంటి ఆనందం తిరుపతి వెళితే ఎంతో ఆనందం, ఎంతో మధురం, ఎంతో హుషారైనది బాడీ ఎంతో ఆనందిస్తుంది. మీకు అందరికీ తెలిసే ఉంటుంది. తిరుపతి ఆలయంలో ఎప్పుడు నిత్యం అన్నదానం అవుతూనే ఉంటుంది. మార్నింగ్ 7:30, 8 నుండి స్టార్ట్ అవుతుంది. నైట్ 10:30 వరకు కంటిన్యూస్గా ఏదో ఐటము మీకు పెడుతూనే ఉంటారు. చాలా చక్కగా లైన్లో ఉన్న మనం ఆలయంలో లైన్లోకి వెళ్ళిన తర్వాత కూడా రూముల్లో కూడా మనకి ఎంత చక్కగా భోజనం అందిస్తారు. ఇప్పుడు మీరు చూడవలసింది ఏంటంటే తిరుపతి కొండపైన ఇక్కడ మెయిన్ సత్రం అంటారు. అంటే ఇదే మెయిన్ తిరుపతి అన్నదానానికి మెయిన్ పెద్దది ఇదంతా. ఇది 3 ఫ్లోర్స్ ఉంటుంది. 3 ఫ్లోర్స్లో కూడా భక్తులకు పెడతారు. మేము దర్శనం చేసుకొని భోజనం చేసుకొని బయటకు వచ్చాము. చాలా అందాలు, జిగ్జిగ్గా మెరిసే లైట్లు, జిగ్జిగ్గా మెరిసే గిఫ్ట్స్ అన్నీ ఉంటాయి. అంటే మన పిల్లలకి టెంప్టేవేలోగా ఆ విధంగా లైటింగ్ పెట్టి మన పిల్లలతో ఆర్గ్యుమెంట్ చేసి ఏదోలా కొనిపిస్తారు. చాలా చక్కగా అన్నదానం కంప్లీట్ అయ్యింది. అలాగే ఇప్పుడు చిన్నది షాపింగ్గా చూపించి వీళ్ళకి స్వామివారి దగ్గర చాలామంది నైట్ అయ్యిందని పడుకొని మార్నింగ్ దర్శనం చేసుకుందామని ఎంత చక్కగా పడుకున్నారు. ఎందుకంటే చాలా కూల్గా, చాలా సంతోషంగా ఉంటుంది. స్వామివారి పైన రూమ్ లేకపోయినా పర్వాలేదు. చాలా దిక్కుల ప్రశాంతంగా మంచి ఏసీలో ఉన్నట్లు ఉంటుంది. ఫ్యామిలీతో బ్యాగులు, వస్తువులు అన్నీ ఒక సేఫ్గా ఒక బ్యాగ్లో పెట్టుకొని స్వామివారి ఆలయం చుట్టూ ఎక్కడైనా సురక్షితంగా పడుకోవచ్చు. కానీ రూము దొరకాలి, రూమ్లో ఉండాలి అనుకుంటే చాలా టైం వేస్ట్ అవుతుంది. ఎందుకంటే తిరుపతి కొండపైన వర్షం వచ్చిన ఏదో టైంలో ఎక్కడొక్కడ ఎదిస్ అయిపోవచ్చు. చాలా చక్కగా ఉన్నది కదా. ఇదంతా స్వామివారు ఆలయం చుట్టూ ఉన్న ప్రాంతం. ఇది మీకు తెలిసే ఉంటుంది. స్వామివారి ఎదురుగా ఆంజనేయ స్వామి ఆలయము. అంటే జ్యోతి వెలిగిస్తారు. స్వామివారి ఎదురుగా కొండపైన ఎదురుగా కనపడుతుంది. జ్యోతి వెలిగించిన దగ్గర ఆంజనేయ స్వామి ఆలయం ఉంటుంది. కానీ చాలా భక్తులు తిరుపతి దర్శనం చేసుకున్న తర్వాత లడ్డూలు తీసుకొని అలా కొంచెం ముందుకెళ్తే స్వామివారి దర్శనం కంప్లీట్ అయిన తర్వాత వరాల స్వామి ఆలయం ఉంటుంది. అది దర్శనం చేసుకొని లాస్ట్లో ఎదురుగా కనబడుతున్న జ్యోతి దగ్గరికి వచ్చి జ్యోతి వెలిగించి ఈ ఆంజనేయ స్వామిని దర్శనం చేసుకొని ప్రయాణం స్టార్ట్ చేస్తే సంతోషంగా ఇంటికి చేరొచ్చని కోరుకుంటున్నాను. ఎందుకంటే ఆ టైంలో భక్తులు ఎవరు ఇబ్బంది పడుతున్నారని మొత్తం అంతా క్లీన్ చేయడానికి జ్యోతి ఆ చుట్టుపక్కల అందరినీ రాకుండా ఆపి క్లీనింగ్ అనేది స్టార్ట్ చేస్తున్నారు. చాలా చక్కగా మాట వింటున్నారు భక్తులు కూడా. కానీ ఆ టైంలో
వర్షాలు లైట్గా పడితే చాలా ఇబ్బంది అవుతుంది. ఎంతోమంది భక్తులు రోడ్డు మీద స్వామివారి ఆలయం ఎదురుగా ఎంతో గచ్చుగా చల్లగా ఉన్నదని ఎంతో వేల మంది పడుకొని ఉన్నారు. మేము ఎర్లీ ఈవినింగ్ వచ్చాము, కానీ ఈవినింగ్ నుండి మరుసటి రోజు వరకు కూడా ఆలయం దగ్గరే ఉన్నాము. ఎంతో వేల మంది చుట్టూ ఈ విధంగా పడుకొని ఉన్నారు. కానీ దేవస్థానం వాళ్ళు కూడా ఏదో చేసి భక్తులకి ఈ విధంగా ఇబ్బంది లేకుండా మంచి సత్రాలు కానీ మంచి టెంట్స్ కానీ వేయిస్తే చాలా బాగుంటుంది అనుకుంటున్నాను. ఎందుకంటే మనం చాలాసార్లు వెళ్తుంటున్నాను. ఎందుకంటే తిరుపతి అనేది కొత్త కాదు. ఏ ప్లేస్కి ఎక్కడున్నదో అంతా చాలా వివరంగా రాంబాబు టూరిస్ట్ ఆప్టింగ్ డ్రైవర్కి బాగా తెలుసు. మీరు ఎవరు కూడా నేను ఎవరిని తీసుకెళ్ళా నెమ్మదిగా ఉండండి, ఏమి టెన్షన్లు పడకండి అని చెప్పి తీసుకెళ్ళే బాధ్యత నేను తీసుకుంటాను. అలాగే మీ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా ఈ వీడియో చూసిన వాళ్ళు ఎవరైనా మీ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా వెళ్ళి ఉంటే తిరుపతి కాంటాక్ట్ చేయండి. నా యూట్యూబ్లో రాంబాబు టూరిస్ట్ అని కొడితే నాకు ఆ ఫోన్ నెంబర్తో సహా అన్నీ వస్తాయి. ఎన్నో వీడియోలు పెట్టి ఉన్నాను. కానీ మీరు ఎవరికైనా అవసరం ఉంటే కంపల్సరీగా డైల్ చేసి కాంటాక్ట్ అవ్వండి. ఇండియాలో ఏ ప్లేసెస్ అయినా ఓకే. కాశీ నుండి కన్యాకుమారి వరకు, కలకత్తా నుండి అస్సాం వరకు ఎనీ టైం ఇండియాలో ఏ ప్లేస్కైనా ఒక ఆప్టింగ్ డ్రైవర్గా రెడీగా ఉంటాను. ఒక ప్లానింగ్ చేస్తే చాలు, ప్లానింగ్ సూపర్గా హిట్ అవ్వాలని కోరుకునే డ్రైవర్ని. చాలా సంతోషంగా ఆనందంగా ఎన్నో దర్శనాలు చేసుకొని ఇంటికి వెళ్ళాలని కోరుకుంటున్నాను. అలాగే ఇప్పుడు తిరుపతి ఆలయం చాలాసార్లు వచ్చినా కానీ ఎన్నిసార్లు వచ్చినా చాలా కొత్తగా అనిపిస్తుంది. ఎందుకంటే స్వామివారి దగ్గర ఉన్న ఆనందం సంతోషం ఇంకెక్కడా రాదు. ఎందుకంటే చాలా శక్తివైన స్వామి వెంకటేశ్వర స్వామి. మన స్వామి ప్రపంచంలో రికార్డు. మన ప్రపంచంలో స్వామి కంట ఏ దేవుడు ఉన్నా ఎంత పవర్ఫుల్ ఉన్నా కాశీ షిరిడీ కూడా ఎంత పోటీగా ఉండదు. నేను చాలా దేవాలయాలు తిరిగాను ఇండియాలో, కానీ మన వెంకటేశ్వర స్వామి ఆలయము మన ఆంధ్రాలో ఉండడం మన ఆంధ్ర అదృష్టం అనుకోవాలి. స్వామివారి ఆలయం చాలా చక్కగా మొత్తం అంతా నీట్గా కడిగి ఆ టైంలో భక్తులు రాకుండా ఆపి మొత్తం అంతా చక్కగా క్లీన్ చేశారు. తిరుపతి ఆలయం మన ఆంధ్రాలో ఉండడం చాలా అదృష్టం. కానీ ప్రభుత్వం ఇంకోలా కూడా చేయొచ్చు. రోజుకి 4 కోట్లు 3 కోట్ల ఆదాయం వస్తుంది తిరుపతి వెంకటేశ్వర స్వామి ఆలయానికి. కానీ రాజకీయ నాయకులు ఈ విధంగా ప్లాన్ చేస్తే చాలా ఆనందంగా సంతోషంగా జనాలు ఉంటారు. ఒకరోజు వచ్చే ఆదాయము ఒక గ్రామానికి కానీ కేటాయిస్తే ఆ గ్రామంలో వాటర్ సప్లై, హాస్పిటల్ సప్లై, పిల్లలు ఎడ్యుకేట్కి అన్ని విధాలుగా పనికొస్తుంది. ఇచ్చాపురం నుండి ఒరిస్సా దగ్గర, ఇచ్చాపురం నుండి చెన్నై దగ్గర కుప్పం వరకు రోజుకి వచ్చిన ఒక ఆలయంకి వచ్చే ఆదాయం ఒక గ్రామానికి కానీ యూజ్ చేసి ఉంటే కానీ మన ఆంధ్రప్రదేశ్ ఎక్కడికో వెళ్ళిపోను. తిరుపతి దేవస్థానం స్వామివారు శక్తితో చాలా ముందుకి వెళ్ళడానికి అవకాశం ఉన్నది. కానీ ఈ విధంగా ఏ రాజకీయ నాయకులు కూడా చేయరు. కానీ స్వామివారు ఇంకొక రూపంలో ఎవరితోనైనా చెప్పించి ఇదొక సంపలకం అవుతే చాలా బాగుంటుంది. తిరుపతి దర్శనం అయిన తర్వాత ఇలా స్ట్రైట్గా లెఫ్ట్ తిరిగితే స్ట్రైట్కి వెళ్తే లడ్డూ కౌంటర్ ఉంటుంది. ఇదంతా స్వామివారు నుండి వరాల స్వామి వెళ్ళే రూట్ మాట ఇది ఈ విధంగా వెళ్తే వరాల స్వామి ఆలయము లెఫ్ట్ తిరిగితే వస్తుంది, రైట్ తిరిగితే అన్నదానం సత్రం వస్తుంది. అలాగే అలా కొంచెం ముందుకెళ్తే బస్ స్టాపు, అలాగే ఫ్రీగా ఈ బస్సులు కావాలని వస్తాయి. చాలా చాలా అదృష్టం. స్వామివారికి నది నుండి స్నానంకి నీళ్ళు తీసుకెళ్తున్నారు. ఆ నీళ్ళు తీసుకొని స్వామివారికి చాలా అభిషేకంగా చేస్తారని అన్నారు. ఇది తిరుపతి ఆలయంకి, అలాగే తిరుపతి వెంకటేశ్వర స్వామి ఆలయానికి, అలాగే వరాల స్వామి ఆలయానికి మధ్యలో ఉన్న కోనేరు. చాలామంది భక్తులు ఇక్కడ స్నానం చేస్తే పుణ్యం వస్తుంది అంటారు. ఎందుకంటే చాలా వరకు మీరు భక్తులు ఎవరు కూడా రూముల్లోని అనేక గుండెల దగ్గర కొలాయి దగ్గర చేస్తారు. కానీ వరాల స్వామి ఆలయం దగ్గర కూడా స్నానం చేస్తే స్వామివారు
ఆ వరాలు ఇచ్చినట్లు ఎంతో ఉచ్ఛ్వాసంగా ఆనందంగా ఉండి మన సంపద కలిగి అప్పులవి తీరి కుటుంబ సభ్యులు అందరూ బాగుంటారని ఒక స్వామి అంటే ఒక ఆప్టింగ్ డ్రైవర్గా తెలుసుకున్నాను. కానీ మీరందరూ ఒకటే గమనించాలి, తిరుపతి వచ్చిన తర్వాత ఎన్నున్నా మనశ్శాంతిగా ఉండాలంటే ఫ్రీ దర్శనంకి వెళ్తే చాలా చక్కగా స్వామివారి ఆలయం దగ్గర ఎక్కువసేపు గడిపినట్లు అవుతుంది. చాలామంది రిచ్ పర్సన్ ఇక్కడ వరాల స్వామికి వెళ్ళే రూటు. చాలామంది రిచ్ పర్సన్స్ వస్తారు, 10,000 5,000 పెట్టి బ్రేక్ దర్శనం అని వెళ్తారు. వాళ్ళు ఒక 2-3 గంటలే తిరుపతి కొండ పైన ఉండే అదృష్టం వాళ్ళకు ఉంటుంది. కానీ ఫ్రీ దర్శనం అనేది చాలామంది చీప్గా చూస్తారు. స్వామివారి ఆలయం చుట్టూ ప్రదక్షిణ చేసినట్లు చాలా విధంగా, ఎందుకంటే ఫ్రీ దర్శనం అనేది ఎక్కువ గంటలు స్వామివారి దగ్గర ఉండే అవకాశం వస్తుంది. విసిగిపోయి కోపపడిపోకుండా స్వామివారి దగ్గరే ఉన్నాము, స్వామివారు మనకి మంచి ఆనందాన్ని ఇస్తారు, మంచి సంతోషాన్ని ఇస్తారు, పిల్లలు మంచి ఎడ్యుకేషన్గా బాగుపడతారు అని ముందుకు వెళుతూ ఆ కష్టాన్ని మర్చిపోయి ఎంతో ఆనందంగా లైన్లో నుంచొని వేల భక్తులు దర్శనానికి ముందుకు వెళ్తారు. అలాగే మీకు అందరికి తెలుసో లేదో తెలియదు, స్వామివారి చుట్టూ పడుకొని దొల్లుతారు. ఉదయాన్నే తెల్లవారుజామున 5:30కి స్వామివారి చుట్టూ ఆలయం చుట్టూ కూడా చాలామంది అనుకున్న కోరికలు నెరవేరిస్తే పడుకొని దొర్లుతారు. అది మీరందరూ గమనించుకోండి. అది ఎన్ని కోట్లు ఇచ్చినా ఆ ఆనందం రాదు. అలాంటిది చేయాలంటే స్వామివారి శక్తి మనకి ఉండాలి. ఇదంతా చూడండి, ఇది టైమింగ్స్ మాట. అన్నదానానికి ఏ టైం వెళ్ళాలో ఏటనేది టైమింగ్స్ చూశారు కదా. ఇక్కడ మేము దర్శనం అవి బయటకు వచ్చిన తర్వాత ఆనందంగా సంతోషంగా మరొకసారి స్వామివారు ఎన్నో రకాలుగా మళ్ళీ దర్శనం ఇవ్వాలని కోరుకుంటున్నాను. ఎంతోమంది భక్తులు ఎలాగ పడితే అలాగ చెప్పులు ఆలయం దగ్గరికి తేకూడదు, అన్నదానం దగ్గరికి అసలు తేకూడదు. నిత్యం అన్నదానం అనేది చాలా అన్నం పరాబ్రహ్మం అంటారు. అన్నదానం అనేది చాలా చాలా ఎంతో కష్టపడితే కానీ నోట్లోకి భోజనం వెళ్ళదు. అలాంటి అన్నదానాన్ని దగ్గరికి మనం చెప్పులు వేసుకొని వెళ్ళరాదు. ఇది అన్నదానం తిరుపతి ఆలయంలో ఇది అతిపెద్దది అన్నదానం సెంటరు. ఇక్కడి నుండి లెఫ్ట్ తిరగగానే ఆలయం దగ్గరలోకి వెళ్ళొచ్చు, అలాగే ఫ్రీ దర్శనానికి వెళ్ళొచ్చు. అలాగే మనం ఏదైనా వెహికల్కి వెళ్ళాలన్నా ఇక్కడి నుండి చాలా దగ్గర. అన్నదానం అనేది ఎంతో పురాతనమైనది. మీరు మీ తోచినంత సాయం కూడా ఎవరికైనా అన్నదానం చేసి సంతృప్తి పడతారని కోరుకుంటున్నాను. చాలా చక్కగా తిరుపతి దర్శనం కంప్లీట్ అయింది. ఎంతో ఆనందంగా సంతోషంగా ఇప్పుడే బయటికి వచ్చాము. ఎదురుగా కనబడుతున్న బిల్డింగ్లోనే రూమ్ తీసుకొని కారు కూడా అండర్గ్రౌండ్లో పార్క్ చేశాము. ఇప్పుడు కారు దగ్గరికి మేము వెళ్తున్నాము. నెక్స్ట్ ఇక్కడ బయలుదేరి చాలా చక్కగా ఈ ఆలయం దగ్గరలో ఈ పేరున్న సత్రాల్లోకి మీరు వెళితే రూమ్ లేకపోయినా ఇన్కేస్ ఏ కార్ డ్రైవర్ అయినా ఏ ఓనర్స్ అయినా రూమ్ లేకపోయినా పర్వాలేదు. ఇక్కడ ఆలయంకి దగ్గరలో, అన్నదానానికి దగ్గరలో, బస్ స్టాప్కి దగ్గరలో ఇది సత్రం అనేది ఉన్నది. పైన రూములు, కిందన అండర్గ్రౌండ్ పార్కింగ్. ఈ కారే మహీంద్రా. ఈ వెహికల్ మీదే మనం స్టార్ట్ అయి వచ్చాము. తిరుపతి 29వసారి ఈ వెహికల్ మీద వచ్చాము. చాలా చక్కగా వెహికల్ సపోర్ట్ చేస్తుంది. ఎందుకంటే వెహికల్ సపోర్ట్ చేయలేనిది మనం ఏమీ చేయలేము. అలాగే లాంగ్ జర్నీలో ఎప్పుడు కూడా ఓవర్ స్పీడ్ పనికిరాదు. మినిమం 80 స్పీడ్ మెయింటైన్ చేస్తే లోనున్న కస్టమర్లకైనా బండికైనా ఆనందంగా సంతోషంగా ప్రయాణం జరుగుతుంది. చాలా చక్కగా ఎంతోమంది ప్రయాణాలు చేస్తూ ఆనందంగా సంతోషంగా గడపాలని కోరుకుంటున్నాను. మళ్ళీ 30సారి దేవుడు మళ్ళీ ఆప్టింగ్ ఇచ్చి ఇంకొకసారి తిరుపతి ఆలయం పైకి వచ్చే అవకాశం ఇవ్వాలని కోరుకుంటున్నాను. మీరు ఈ వీడియో చూసిన వాళ్ళందరూ రాంబాబు టూరిస్ట్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. అలాగే తిరుపతి దర్శనం కంప్లీట్ అయిపోయింది, కిందకి దిగిపోతున్నాము. గోవిందా గోవిందా గోవిందా. తిరుపతికి కిందకి వెళ్ళడానికి టోల్ గేట్ ఇది. ఈ టోల్ గేట్ దగ్గర పాస్ అయితే కొండ కిందకి వచ్చేస్తున్నాము. 29 సార్లు తిరుపతి దేవస్థానం దర్శనం కంప్లీట్ అయ్యి ఇంటికి సంతోషంగా ఆనందంగా వచ్చాము.
ఎంతోమంది ఇంకా కాంటాక్ట్లో ఉండి ఇంకా ఎక్కువసార్లు తిరుపతి రావాలని కోరుకుంటున్నాను. సంతోషంగా ఆనందంగా ప్రజలందరూ బాగుండాలని కోరుకుంటూ రాంబాబు టూరిస్ట్ ఒక ఆప్టింగ్ డ్రైవర్ కోరిక. ఎవరికైనా యూట్యూబ్లో చూడండి, రాంబాబు టూరిస్ట్ అని కొట్టండి. ఒక ఆప్టింగ్ డ్రైవరు ఎప్పుడు మీ ముందు హెల్పింగ్గా ఉంటాడు. థ్యాంక్ యూ.